సహస్రకోటి నమస్సుమాంజలు సహస్రకోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా ద మస్టర్డ్ సీడ్ జీసస్ సేయింగ్స్లో ఉన్న అంతరార్థాన్ని విశేషంగా విశ్లేషించుకుంటున్నాం. లెట్ us go to the టాపిక్. జీసస్ ఈరోజు చెప్పే విషయాల్లో కింగ్డమ్ ఆఫ్ గాడ్, మీరు కింగ్డమ్ ఆఫ్ గాడ్ గురించి మీకు చెప్తున్న వారు ఆయన ఎక్కడ ఉన్నారు అంటే ఆకాశంలో ఉన్నారు అంటే దేవలోకపు పక్షులు మీకంటే ముందుగా చేరిపోతాయి, మీరు మిస్ అయిపోతారు ఆ కింగ్డమ్ ఆఫ్ గాడ్ని అని. అలాగే ఒకవేళ సముద్రంలో ఉన్నారు అని అంటే సముద్రంలో ఉన్న చేపలు ముందుగా ఆ దేవుని రాజ్యాన్ని చేరుతాయి, మీరు కూడా మిస్ అయిపోతారు అని. వాస్తవానికి ఏంటంటే దేవుని రాజ్యం అనేది ఎక్కడో లేదు, అది నీ లోపలే ఉంది. కానీ వచ్చిన చిక్కు ఏంటంటే నువ్వు లేవు. ఆయన ఉన్నాడు, నీ లోపలే ఉన్నాడు, కానీ దేవుని రాజ్యం లోపలే ఉంది, కానీ నువ్వు లేవు. ఇది ఇక్కడున్న విషయం. అయితే దేవుడు ఎక్కడ ఉన్నాడు అనే దగ్గర 3 విధాలుగా చెప్పడం జరుగుతుంది. హిందూసు, ముస్లిమ్సు దేవుడు ఎక్కడో దూరంగా ఉన్నాడు అని చెప్పడం జరుగుతుంది. దేవుడు బయట ఉన్నాడు అని, దేవుడు ఎక్కడో ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, వైకుంఠంలో ఉన్నాడు, కైలాసంలో ఉన్నాడు, సత్యలోకంలో ఉన్నాడు, ఇలా మనం రకరకాలుగా చెప్తూ ఉంటారు హిందూస్. అలాగే ముస్లిమ్స్ కూడా దేవుడు బయటే ఉన్నాడు, అందుకోసం మేము ప్రార్థిస్తామని. అయితే రెండో రకం వాళ్ళు జైనులు, బుద్ధిస్టులు ఏమంటారంటే దేవుడు లోపలే ఉన్నాడు, బయట పూజించడం కాదు, దేవుడు లోపలే ఉన్నాడు, యు ఆర్ ద గాడ్, నువ్వే ఆ దేవుడివి అని చెప్తారు. అయితే జీసస్ చెప్పిన పాయింట్ ఏంటంటే దేవుడు లోపలే ఉన్నాడు, బయట ఉన్నాడు, విత్ ఇన్ అండ్ వితౌట్. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ అండ్ వితౌట్, లోపల ఉంది, బయట ఉంది. ఈ విషయంగా మనం విశ్లేషించుకోవడానికి ముందు ఓషో గారి వ్యాఖ్యానం ఉంటే అసలు కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనే దాని గురించి ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఏమిటి దాని విషయం ఏంటి, ఇక్కడే ఇప్పుడే ఉందా, అసలు కింగ్డమ్ ఆఫ్ గాడ్ నిజంగానే ఇక్కడే ఇప్పుడే ఉందా అని క్వశ్చన్ మార్క్. ఎందుకంటే అది ఎప్పుడో ఎక్కడో ఉంది, దూరంగా ఉంది అనే దానికి కారణం మానవుడి యొక్క మైండ్. మనసు ఇప్పుడు కోరికలతో ఉంటుంది, ఆ కోరికలు వర్తమానంలో ఉండవు, భవిష్యత్తులో ఉంటుంది. మనం ఎంత చెప్పినా కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ అంటే మనకు టైం ఉండదు. ఎందుకంటే మనకి వీ నీడ్ టైం, మనకు కొంత సమయం కావాలి. టైం అంటేనే మైండు, మనసు. సో మనసుకు కోరికలు ఉంటాయి, రకరకాల కోరికలు ఉంటాయి. ఆ కోరికలతో ఇప్పుడు ఆ దేవుని రాజ్యం సంగతి మాకొద్దు, మాకు ఈ ప్రాపించ అనేక విషయాలు కావాలి మాకు అని. అయితే జీసస్ ఏం చెప్తున్నాడు, ఆ యొక్క మనకి టైం లేదు నాయన. జీసస్ లైఫ్ వితౌట్ టైం. మనమేమో టైం కావాలి, కాలంతో ఉన్నాము అంటే మనసుతో ఉన్నాం. సో ఎప్పుడైతే వితౌట్ టైం లేకుండా అంటే మనసు లేకుండా శూన్య స్థితిలో మనం ఉంటే, ఓ జీసస్, ఓ బుద్ధ, ఎన్లైటెండ్ పర్సన్స్ హ్యావ్ బీన్ ఎంఫసిసింగ్, వాళ్ళు నొక్కి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు బుద్ధుడు, జీసస్ ఏం చెప్తున్నారు అంటే కోరిక లేకుండా ఉండండి, ఏ కోరికలు పెట్టుకోవద్దు, బీ డిజైర్లెస్నెస్
వెంటనే దేవుని రాజ్యం ఓపెన్ అవుతుంది. ఎక్కడ? నీ లోపల. ఓపెన్ ఫర్ యూ. అయితే నువ్వు కోరికలు పెట్టుకున్నావంటే అది దేవుని రాజ్యంలోకి నువ్వు పోలేవు. ఎందుకంటే నువ్వు కోరికలు తీర్చుకోవడంలోనే సమస్యలన్నీ ముడిపడి ఉంటాయి. అయితే నువ్వు డిజైర్లెస్ లాగా ఉంటే, కోరికలు లేకుండా ఉంటాయి, ఇప్పుడే ఇక్కడే. అక్కడ భవిష్యత్తు లేదు, బ్రిడ్జి లేదు, భవిష్యత్తుకి బ్రిడ్జి లేదు. ఇప్పుడే ఇక్కడే సంభవిస్తుంది ఆ దేవుని రాజ్యం. నువ్వు ఎక్కడికి పోనక్కర్లేదు. కానీ కోరిక పెట్టుకుంటే అది వారధి అవుతుంది. సో మనసుకి సమయం కావాలి, టైం కావాలి. టైం లేకపోతే మనసు లేదు. టైం లేదంటే వర్తమానమే. టైం అంటే రేపు, ఎల్లుండు, అవతల ఎల్లుండు, అట్లా కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత ఎంతో సమయం పడుతుంది. అంటే ఎప్పుడైతే మనకి చాలినంత సమయం ఉంది అన్నప్పుడు మైండ్ ఆటలు ఆడుతూ ఉంటుంది. చక్కగా దానికి గ్రౌండ్ దొరికినట్టే. వీ హ్యావ్ అబండెంట్ టైం, ఓకే, నో ప్రాబ్లం. అప్పుడు ఏమవుతుంది? ఇంకా చాలా చాలా కోరికలు, చాలా చాలా కళలు ఉన్నాయి. నా కోరికలు తీర్చుకోవాలి, నా కళలు పండించుకోవాలి అని. ఆ విధంగా ఆ డ్రీమ్స్లోనూ ఆ కోరికలతోనూ జీవించేస్తూ ఉంటాడు. పూజారులు ఏ మతంలో అయినా పూజారులు ఇలానే చెప్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా వాడు దేవుని రాజ్యం గురించి మాట్లాడుతూ ఉంటారు, స్వర్గం గురించి మాట్లాడుతూ ఉంటారు. ఆ స్వర్గం కూడా భవిష్యత్తులోనే. మీరు ఎంతో చేస్తే కానీ మీరు ఆ స్వర్గానికి చేరుకోలేరు. దిస్ ఈజ్ ద మైండ్. ఇక్కడ మనం నేను పూజారనే కాదు, ప్రతి ఒక్కడు అలాగే ఉన్నారు. భవిష్యత్తుకి తీసుకెళ్తూ ఉంటాడు. ఎందుకంటే ఫ్యూచర్ కెన్ యూ ఎక్స్‌ప్లాయిట్. నువ్వు భవిష్యత్తు ఏమవుతుందో తెలియదు, కానీ చాలా సులువు. ఉందిగా, టైం ఉందిగా, ఇప్పుడేం తొందరండి, టైం ఉంది మనకు అని. అంటే జీసస్ గురించి, చర్చి గురించి చెప్తూ, జీసస్ ఏమో లోపలే ఉంది అని చెప్తే వీళ్ళు కూడా ఏం చెప్తారో చూద్దాం. ఒకసారి ఏమైందంటే ఒక చర్చిలో అంటే చర్చిలో పూజారులు, మినిస్టర్లు ఉంటారు కదా, వాళ్ళు దేవుని రాజ్యం గురించి పొగుడుతూ ఉన్నారు. అక్కడ బంగారు వీధులున్నాయి, పొలాలు కూడా మళ్ళా బంగారు వీధులున్నాయి, రత్నాలతోనూ వజ్రాలతోనూ కూడినటువంటి పంటలున్నాయి అని పొగుడుతున్నాడు. అలా పొగిడిన తర్వాత వాళ్ళందరినీ అడిగాడు, ఎవరు మీరు ఆ దేవుని రాజ్యానికి వెళ్తారు అని అంటే అన్ని చేతులు పైకెత్తారు. అందరూ చేతులు పైకెత్తారు, ఒకడు తప్ప. ఆశ్చర్యపోయాడు. ఏంటి, ఎవరు ఒక్కడు, ఎవరు చెయ్యి ఎత్తింది ఎవరు అని చూస్తే ఒక వృద్ధుడు చెయ్యి ఎత్తలేదు. ఎందుకని మీరు చెయ్యి ఎత్తలేదు అని అడగడానికి బదులు ఇంకేం చేశాడంటే నరకం గురించి చెప్పుకుంటూ వచ్చాడు. ఆ నరకం యొక్క పిక్చర్ పెయింట్ చేశాడు. అంతా కూడా చాలా దారుణంగాను, టార్చర్ చేసే విధంగాను, పెయిన్, సఫరింగ్ ఉండే విధంగా చేశాడు. అక్కడంతా అగ్గిపెట్టి కాలుస్తారు అని చెప్పి మళ్ళీ ఛాలెంజ్ చేశారు. ఇప్పుడు చెప్పండి, ఎవరు దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అనుకుంటున్నారు, స్వర్గానికి పోవాలనుకుంటున్నారంటే మళ్ళీ అందరూ చేతులు ఎత్తారు, ఆ ఒక్కడు తప్ప, ఆ ముసలివాడు. ఇంకెనికి కోపం వచ్చింది. అడిగాడు, ఏమయ్యా, నువ్వేమైనా చెమిటి వాడివా? నేను ఎవరు స్వర్గానికి పోతున్నానంటే నువ్వు మాత్రం చేయట్లేదు. నరకం గురించి చెప్పాను, స్వర్గం గురించి చెప్పాను, ఇప్పటికీ కూడా నేను స్వర్గం గురించి అడుగుతున్నాను, పోవా నువ్వు అని అంటే తొందర ఏం లేదు. ఎందుకంటే ఇంతమంది పోతుంటే అంత బిజీగా ఉంటుంది, లోడ్ ఎక్కువైపోద్ది, నేను తర్వాత నెమ్మదిగా వస్తానులే, కంగారు ఏం లేదంటాడు. రైట్. అంటే ఇప్పుడు కాదు. ఎందుకని? మనకి పోస్ట్ పోన్మెంట్ చేయటం, ఏ పనైనా పోస్ట్ పోన్మెంట్ చేస్తూ ఉంటాం. పోస్ట్ పోన్మెంట్ అంటే తర్వాత చేద్దాంలే, తర్వాత చూద్దాంలే, ఇప్పుడు దేనికి తొందర అని. ఈ విధంగా మన
ప్రతిసారి కంటిన్యూగా ఇదే పని చేస్తూ ఉంటాం. అయితే ఒక విచిత్రమైన సంఘటన గురించి చెప్తారు ఉషా గారు. ఇల్లు తగలబడిపోతుంది. ఇల్లు తగలబడిపోతుంటే అక్కడ నీకు ఏ గురువు అవసరం లేదు, ఏ పూజారి అవసరం లేదు, ఎవరు ప్రమేయం అక్కర్లేదు. నువ్వు ముందు బయటపడిపోవాలంతే. ఎక్కడ డోర్ ఉంది, ఎక్కడ ఇది ఉంది అనేది ఎతకడానికి నీకు సమయం కూడా లేదు. ఏది చిక్కితే అది నీకు డోరే బయటపడిపోవడానికి. అంత రా ఉంటుంది. ఎందుకంటే నేను ముందు ప్రాణాలతో ఉంటే మిగతా విషయాలు, ముందు ప్రాణాలతో బయటపడిపోవాలి నేను అని చెప్పి, అది ప్రాణమే అక్కడ ఇంక వేరే క్వశ్చన్స్ ఏమి లేవు, ఏ కోరికలు లేవు. ముందు బయటికి వెళ్ళటం. అక్కడ పోస్ట్ పోన్మెంట్ లేదు. తర్వాత చేద్దాంలే, తర్వాత చూద్దామంటే ఒక కొంప తగలబడిపోతుంది. అయినా తర్వాత చేద్దాంలే, తర్వాత చూద్దాంలే అనేటువంటి వ్యవహారం లేదు. ఇమీడియట్గా దూకేయాలి. సో టైం ఉంది, ఇంకా టైం ఉంది అనుకునేవాడు వాయిదా వేస్తూనే ఉంటాడు. ఎంత టైం ఉన్నా అనేక అవాంతరాలు వస్తూనే ఉంటాయి, అనేక కోరికలు వస్తూనే ఉంటాయి, ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి. అవదనమాట, ఎప్పటికీ అవ్వదు. సో ఇదంతా ట్రిక్ ఆఫ్ ది మైండ్ యొక్క ట్రిక్. అలాగే రిలీజియన్, సొసైటీ యొక్క ట్రిక్ కూడా అంతే. పోస్ట్పోన్మెంట్ చేస్తే తర్వాత చేద్దాంలే, తర్వాత చూద్దాంలే అంటే నీలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది సాధ్యం కాదు. ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్, నీ లోపల అంతరంగంగా మార్పు అనేది సాధ్యం కాదు. తర్వాత అంటే అది ఎప్పటికీ నీలో ట్రాన్స్ఫర్మేషన్ జరగదు. ఇప్పుడు వరకు పోస్ట్పోన్మెంట్ చేస్తూనే ఉంటావు. తర్వాత కూడా ఏం చేస్తావు? తర్వాత వచ్చిన కూడా పోస్ట్పోన్మెంట్ చేస్తూనే ఉంటావు. ఈ విధంగా వాయిదా వేస్తూనే ఉంటావు తర్వాత అని. అక్కడ ఏమి నీలో మేలుకొలుపు అనేది జరగదు. ఒక బుద్ధుడు ఎందుకని వాయిదా వేయలేదు? ఆయన తాను తెలుసుకోవడం కోసం ఈజీగా రియలైజ్ అయిపోయాడు. వాయిదా వేయలేదు, తర్వాత చేద్దాంలే అని. ఇప్పుడే తెలుసుకోవాలి, ఎందుకు ఈ మరణం సంభవిస్తుంది, ఎందుకు ఈ దుఃఖం ఉంది, ఎందుకు ఈ రోగం ఉంది, ఎందుకు ఈ ముసలితనం వస్తుంది, ఇవన్నీ ఏమిటి అని క్వశ్చన్ వచ్చింది వెంటనే దాన్ని తెలుసుకోవడానికి వెళ్ళిపోయాడు. అలాగే జీసస్ కానీ తాను తెలుసుకోవడంలో ఏమీ ఆలస్యం చేయలేదు. అక్కడ మనం ఏ విధంగా జీవిస్తున్నాం? అంతా స్పీడ్ యుగం. ఆకాశంలో విహరిస్తూ ఉన్నాం, అన్నీ క్షణాల మీద అయిపోవాలి. కానీ మనల్ని మనం తెలుసుకోవటం లేదు. మనం ఆకాశంలో చొచ్చుకుపోతున్నాం, కానీ మన ఇంటికి మనం తిరిగి రాలేదు. మన ఇంటికి మనం తిరిగి రానంత దూరంగా మనం వెళ్ళిపోతున్నాం. సో చాలా కష్టంగా ఉంది. ఇప్పుడంతా స్పీడ్ యుగం కాబట్టి మన ఇంటికి మనం రావటం అంటే మన లోపలికి మనం వెళ్ళటం అని చాలా కష్టంగా ఉంది అని అంటారు. అయితే ఒక విచిత్రమైన విషయం అన్నమాట. ఇద్దరు అడుక్కునే వాళ్ళు రోడ్డు మీద పోతూ ఉన్నారు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. అక్కడ వీధిలో ఎవరో మోటార్ సైకిల్కి కీ పెట్టేసి మర్చిపోయారు, ఎవరు లేరు అక్కడ. సరే వీళ్ళు ఏం చేశారు? ఆ మోటార్ సైకిల్ మీద కూర్చున్నారు, స్టార్ట్ చేశారు, బయలుదేరారు. అక్కడ స్టాపింగ్ బటన్ లేదు దాన్ని, ఎంతో దూరం. అయితే ఆ మోటార్ సైకిల్ వెనకాల వాడు కూర్చోవడం కాదు, పక్కన మనకి ఆ మోటార్ సైకిల్కి పక్కన ఇంకొకటి ఉంది, దాని పక్కన సైడ్ కార్ అనమాట. దాంట్లో ఒకడు కూర్చున్నాడు, వీడు మోటార్ సైకిల్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. చాలా వేగంగా ఈ సిటీ వదిలిపెట్టి పక్క సిటీకి వెళ్ళిపోతుంటే పక్కన ఉన్నవాడు ముఖం ఎర్రగా అయిపోయింది. ఏమిటి భయపడిపోతున్నావు, ఏంటి, ఎందుకు అలా భయపడిపోతున్నావు, ఏమైందని. ఏమీ లేదు, దీనికి వేగంగా వెళ్ళడానికే ఉంది తప్ప ఆపే బటన్ కనపడలేదు అని. ఆపే బటన్ వాళ్ళకి తెలియలేదు ఎక్కడ ఆపాలి ఏంటని. దెర్ ఇస్ నో బటన్స్, స్టాపింగ్ బటన్స్. అలాగే కోరికలు ఈ విధంగా మోటార్ సైకిల్
వెనక పక్కన ఇంకో క్యారేజ్ అంటే పక్కన ఇంకోటి కూర్చోబెట్టుకోవడానికి. ఇలా మనం వెళ్ళిన కోరికలు కూడా అలాంటి గుర్రాల లెక్కే లేదా అలాంటి వెహికల్ లెక్కే. బటన్స్ లేవు, స్టాపింగ్ దానికి సోర్స్ లేదు. సో నో బటన్. కోరికలు ఉన్నాయి, డిజైర్స్ ఉన్నాయి, కానీ స్టాపింగ్ బటన్ లేదు. మనం వాడేమన్నాడు, మనం చచ్చిపోతాం రా ఈ విధంగా పోతే, ఎక్కడ ఆపడానికి లేకుండా పోతే మనం చచ్చిపోతాము అని అడుక్కునేవాడండి. సరే, మరి జీసస్ మాటల్లోకి వెళ్దాం. ఇలాగే ఉంది మన కోరికలు కూడా. ఈ మనల్ని మోసం చేయడానికి మనకి ఏమేమి జరుగుతుంది, చరిత్రలో ఏం జరుగుతుంది అన్న విషయాలు అందరికీ తెలుసు. ఆయన ఓషో గారు విస్తారంగా చెప్పారు. వాటి గురించి మనకి తెలిసిన మళ్ళీ చెప్పుకోవద్దు, వాటిని వదిలేస్తాం. సో ఇప్పుడు జీసస్ కొటేషన్స్, ఈ సూత్రాల్లో నిన్న మనం చెప్పుకున్నాం. ఏమన్నారంటే, దేవుడు ఆకాశంలో ఉన్నారు అని ఎవరైనా చెప్తే, సీ ద కింగ్డమ్ ఈజ్ ఇన్ ద హెవెన్. ఆ స్వర్గంలో ఉంది. ఆ దేవుని రాజ్యం ఎక్కడుంది? స్వర్గంలో ఉంది, ఆకాశంలో ఉంది అని అంటే, అప్పుడు ఈ పక్షులు ఏమవుతాయంటే ముందుగా, నీకంటే ముందుగా స్వర్గాన్ని చేరుతాయి అని. అయితే ఇక్కడ ఆకాశంలో ఉంది, చాలా దూరంగా ఉంది, ఎక్కడో ఉన్నాడు దేవుడు అనే విధంగా కొన్ని యుగాల నుంచి ప్రజల్ని మోసం చేస్తూనే ఉన్నారు. అది అందరికీ తెలుసు. అలాగే పక్షుల సంగతి అలా అయిపోయింది, నువ్వు వెనకబడిపోయావు. మరి సముద్రంలో ఉన్నారంటే, నీకంటే ముందు చేపలు ఆ స్వర్గాన్ని చేరుతాయి. సముద్రంలో ఆ దేవుడి రాజ్యం ఉంది అని అంటే, నీకంటే ముందు చేపలు వెళ్ళిపోతాయి, నువ్వు మిస్ అయిపోతావు. ఎవరు జీసస్తో మాట్లాడుతున్నారు ఈ మాటలు అని అంటే, జీసస్ ఎవరైతే దేవుడి రాజ్యం, దేవుడి గురించి, దేవుడు ఎక్కడో స్వర్గంలో ఉన్నాడు అని చెప్పేటువంటి వారి పూజారులతో మాట్లాడుతున్నాడు, ఇక్కడ శిష్యుల కోసం కాదు. అయితే యాక్చువల్గా వాస్తవానికి దేవుడి రాజ్యం ఆకాశంలో లేదు, సముద్రంలో లేదు, నీ లోపలే ఉంది. కానీ ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఒకడే. ప్రాబ్లం ఏంటి? నువ్వు ఒకడే. యు ఆర్ నాట్ దే. దేవుడు జీసస్ లైక్ ఏ పర్సన్ ఎంటర్ దాంట్ అప్పుడు, బట్ దే హ్యావ్ బికమ్ ద మేనేజర్స్. జీసస్ నువ్వు లేవు, దేవుడు ఉన్నా నీ లోపల నువ్వు లేవు. అది ఒక సూత్రం. ఇంకోటి ఏమంటే, అప్పటి పూజారులు ఎలా ఉండేవారంటే, ఆధ్యాత్మికతకు, సత్యానికి వ్యతిరేకంగా ఉండేవాడు. వాళ్ళకంతా బిజినెస్ కావాలి కాబట్టి దే హ్యావ్ బికమ్ ద మేనేజర్స్ ఎవ్రీవేర్. అప్పుడు జీసస్ వస్తే వాళ్ళ బిజినెస్కి దెబ్బతింటుంది. ఈ స్టోరీ గురించి ఓషో గారు చెప్తున్నారు. ఆయన డోస్కోవ్ అనేటువంటి ఆయన ఒక స్టోరీ, బ్యూటిఫుల్ స్టోరీ రాశారట. బ్రదర్స్ కార్మజోవా అనే ఆయన ఏమైందంటే, 1800 సంవత్సరాల తర్వాత జీసస్ మళ్ళీ తిరిగి భూమి మీదకి వచ్చి, అంతా భూమి మీద ఇప్పుడు సగం అంతా క్రిస్టియన్స్ అయిపోయారు, వారు ఇప్పుడు నన్ను గుర్తిస్తారు అని చెప్పేసి భూమి మీదకి వచ్చారండి. భూమి మీదకి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, ఆయన చూసి జీసస్ వేషం వేసుకున్న యాక్టర్ అనుకున్నారు అందరు జనాలంతా. ఇంకా కొంతమంది జీసస్ని అప్పుడు రాళ్ళు పెట్టి కొట్టారు కదా, ఇప్పుడు కూడా రాళ్ళు పెట్టి కొట్టడం మొదలుపెట్టారు, నవ్వటం మొదలుపెట్టారు. భలే యాక్ట్ చేశాడు. ఇప్పుడు జీసస్ని అందరూ రాళ్ళు పెట్టి కొట్టారు కదా, మనం ఇప్పుడు రాళ్ళు పెట్టి కొడదామని చెప్పి రాళ్ళు పెట్టి కొట్టారు. ఆశ్చర్యపోయాడు జీసస్. ఏంటి, నా వాళ్ళే నన్ను గుర్తించలేదే, సరే కనీసం పూజారి నా గుర్తిస్తాడేమో అని చెప్పి అక్కడ పూజారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే ఆయన కూడా, పూజారి రాగానే అందరూ నమస్కరించారు, ఒంగోలు నమస్కరించి బాగా వినయ విధేయతలు ప్రకటించారు. అందరూ ఆపేశారు ఆయన్ని కొట్టబట్ట. సరే, అప్పుడు ఏం జరిగింది, ఆ పూజారి, ఓహో ఈ పూజారి అన్న గుర్తించి నా గురించి చెప్తారు,
ప్రజలకి అని అంటే, ఎందుకు ఏం చేస్తున్నావు ఇక్కడ, అందరికీ డిస్టర్బెన్స్ చేస్తున్నావు రా అని చెప్పి అతన్ని లోపలికి తీసుకెళ్ళి అక్కడ సెల్లార్లో లాక్ వేసేసాడు. అదేంటి నా మనిషి నా తరపున నా గురించి చెప్పేవాడు ఇలా చేశాడు ఏంటి అని ఆశ్చర్యపోయాడు. అప్పుడు అర్ధరాత్రి అంతా నిద్రపోయిన తర్వాత ఒక క్యాండిల్ వెలిగించుకుని వచ్చి, అయ్యా నిన్నెవరో నేను గుర్తుపెట్టాను, కానీ ఇప్పుడు మేము బిజినెస్ నువ్వు ఉంటే మళ్ళా గందరగోళం అవుతుంది, నువ్వు ఈ సిస్టము ఈ విధంగా ఉండటం అవన్నిటిని మళ్ళా కొలదొస్తావు, ఇలా కుదరదు, కాబట్టి నువ్వు లేదంటే నిన్ను మళ్ళా ఇంకోసారి సిలువ వేయాల్సి వస్తుంది, కాబట్టి మా డిస్టర్బెన్స్ చేయబాక నీ దారిని వచ్చిన దారిని విడిపో అని. ఈ విధంగా అసలైన దేవుడు నిజంగా వస్తే వారు ఆఖరికి ఆ క్రీస్తు అయిన వచ్చిన ఆ బుద్ధుడు వచ్చిన ఎవరు ఒప్పుకోరు. సాక్షాత్తు ఆ బుద్ధుడు వచ్చిన క్రీస్తు వచ్చిన ఎవరు ఒప్పుకోరు. నువ్వు ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టబాక, నువ్వు వచ్చిన దాన్ని వెళ్ళిపో అని చెప్పేసి అతన్ని, సో నిన్ను మార్కెట్ ప్లేస్లో అందరి ముందు నువ్వే దేవుడివి అని నేను, లేదా నువ్వే అజీసెస్వి అని చెప్పడానికి మాకు సమయం లేదు అనే విషయాలన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన బాధలన్నీ ఆయన చెప్పుకోవచ్చు. సో వెన్ జీసస్ సేస్, ఇఫ్ దోస్ హూ లీడ్స్ యూ టు సే టు యూ, హీఈస్ ఇండికేటింగ్ టువర్డ్స్ ద ప్రీట్స్. ఎవరి గురించి చెప్తున్నాడు ఇవన్నీ? నీకు ఎవరైనా ఇలా చెప్పారు అని అంటే ఎవరు చెప్తారు? నీకు స్వర్గం ఎక్కడ ఉందని చెప్తారు, ఆకాశంలో ఉందని చెప్తారు. ప్రీస్ట్ గురించి చెప్పాను. సీ ద కింగ్డమ్ ఈజ్ ఇన్ హెవెన్. ఆ స్వర్గంలో ఉంది, ఆకాశంలో ఉంది ఆ దేవుని రాజ్యం అని అంటే అప్పుడు ఏమవుతాయి? ఆ దేవులోకపు పక్షులు నీకంటే ముందుగా వెళ్ళిపోతాయి. ఇఫ్ దే సే టు యూ ఇట్ ఈజ్ ఇన్ ద సీ, సముద్రంలో ఉన్నాయంటే చేపలు నీకంటే ముందే చేరిపోతాయి. సో అండ్ ద ప్రీస్ట్ ఆల్వేస్ సే ఇట్ ఈజ్ సమ్వేర్ ఎల్స్. ఎక్కడైనా సరే, ఏ మతంలోనైనా సరే, ఎస్పెషల్లీ భారతదేశంలో మరీ ఎక్కువగా చెప్తూ ఉంటారు. బికాజ్ ఇండియా ఈజ్ ద ఓల్డెస్ట్ ల్యాండ్ ఆఫ్ ది ప్రీస్ట్. ఈ పూజారుల్లో ఎక్కువగా భారతదేశంలోని పురాతన కాలం నుంచి ఈ పూజారులు ఉంటారే ఉన్నారు. వాళ్ళు కూడా ఏమని చెప్పారు అంటే, వాళ్ళు కూడా స్వర్గం ఎక్కడో ఉంది, ఆకాశంలో ఉంది అని చెప్తూ వచ్చారు. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఫస్ట్లో ఒకసారి మనకు చెప్పారు, విదేశీయులు వచ్చి హిమాలయాలు ఎక్కేంత వరకు భారతీయులు ఎవ్వరూ అసలు హిమాలయాలు జోలికి ఎక్కలేదు. ఎవరు తీసుకుంటారు, రిస్క్ ఎవరు తీసుకుంటారు? ప్రాణం పోతుంది, అంత రిస్క్ తీసుకొని హిమాలయాలకు ఎవడు ఎక్కేది అని అస్సలు ఎవరు ఎక్కలేదు. అప్పుడు ఏం చేశారు? అప్పుడు ఆ పూజారులు దేవుడు ఎక్కడున్నాడు అంటే హిమాలయాల్లో ఉన్నాడు అని చెప్పేసి. ఎవరు పోతారు అక్కడికి? ఎవరు పోరు. పోయినా తిరిగి వస్తారో లేదో తెలియనటువంటి అప్పుడు పరిస్థితులు. సో అక్కడ ఈ దేశాన్ని పరిపాలించినటువంటి వేలాది సంవత్సరాల నుంచి పరిపాలించినటువంటి ఆ పూజారులు ఏం చేశారు? గాడ్ వాజ్ ఇన్ ద హిమాలయాస్ అని చెప్పారు. హిమాలయాస్ వాజ్ అన్అప్రోచబుల్, దాన్ని దుర్గమంగా ఉన్నాయి, ఎవరు దాన్ని చేరలేరు. బట్ బై పీపుల్ అప్రోచ్ హిమాలయాస్కి వెళ్ళేసరికి అక్కడ దేవుడు, హిమాలయాలకు వెళ్ళిన దేవుడు ఎక్కడ దొరకలే. అయితే ఈ హిమాలయాస్ దీస్ ఆర్ నాట్ ద హిమాలయాస్ యూ ఆర్ టాకింగ్ అబౌట్. అప్పుడు వెంటనే మాట మార్చేశారు. అక్కడ పోయి హిమాలయాల్లోకి వెళ్ళిన దేవుడు లేడు, వీళ్ళు అబద్ధాలు చెప్పారు అని అనేసరికి మేము ఈ హిమాలయాల గురించి మాట్లాడటం లేదు. నిజమైన హిమాలయాలు స్వర్గంలో ఉన్నాయి. నిజమైన హిమాలయాసు ఎక్కడున్నాయి? స్వర్గంలో ఉన్నాయి. అక్కడికి చేరుకోవడం చాలా కష్టము అన్నారు. జస్ట్ ఇవన్నీ కేవలం డూప్లికేట్ హిమాలయ ఎక్కడ ఉంది, అసలైన హిమాలయాలు ఎక్కడున్నాయి? స్వర్గలోకంలో ఉన్నాయని చెప్పారు. సో రియల్ కైలాసం అనేది, రియల్ హిమాలయాస్ అనేది మరో ఆవల ప్రపంచంలో ఉంది, ఈ ప్రపంచంలో లేదు, ఈ ప్రపంచంలో ఈ భూమి మీద లేదు, ఎక్కడో ఉంది అని.
మాట మార్చేశారు. ఆ విధంగా ఆఖరికి ఈ గ్రహం మీద లేదు, మరొక గ్రహం ఉంది, ఆ గ్రహాన్ని మార్చేశారు. అలాగే సూర్యలోకంలో లేదా చంద్రలోకంలో ఉంది అని చెప్పడం మొదలుపెట్టారు. అయితే చంద్రుడిని చేరారు. మళ్ళా ఈ మానవుడు చంద్రుడి మీద అడుగు పెట్టేసరికి చాలా డిస్టర్బ్ అయిపోయారట. ఘోష గారి భాషలో చెప్పాలంటే హిందువులు చాలా డిస్టర్బ్ అయిపోయారు. హిందువులు జైన్స్ కూడా డిస్టర్బ్ అయిపోయారు, హిందువులు డిస్టర్బ్ అయిపోయారు. ఇది ఎందుకంటే ఆ వెస్ట్ వాళ్ళకి అసలు ఏం తెలియదు. బికాస్ ది వెస్ట్ డస్ నాట్ నో హౌ మచ్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మూన్. అసలు మూన్లో మనం ఎలా ఇన్వాల్వ్ అయ్యాము, దేవుడికి సంబంధం ఏంటి అనేది వాళ్ళకి తెలియదు. ఇండియాలో చాలా డిస్టర్బెన్సెస్ జరిగిపోయింది. మానవుడు పాదం పెట్టాడు చంద్రమండలం మీద, చంద్రుడి మీద పాదం పెట్టాడు అనేసరికి చాలా ఇబ్బంది పడ్డారు. ఒక ఆయన ఏమన్నాడంటే, జర్నీ టు ద మూన్ బై మ్యాన్ వాజ్ ఫాల్స్. అసలు మనిషి చంద్రుడి మీద అడుగు పెట్టలేడు కూడా, తప్పు, అబద్ధం చెప్పారు అని. ఎందుకని? ఇట్ హ్యాస్ హ్యాపెన్. ఎందుకు చంద్రుడి మీద మానవుడు వెళ్ళి అడుగు పెడితే ఎందుకని కాదని అంటున్నారు? వై దే ఆర్ నాట్ హ్యాపెన్? ఇది జరిగిపోయింది కదా అంటే ఏం లేదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఒక ఇన్స్టిట్యూట్ నడుపుతూ ఉన్నాడు, కానీ దట్ మ్యాన్ హ్యాస్ రీచ్డ్ ద మూన్ టు ప్రూవ్ నో బడీ హ్యాస్ రీచ్డ్ ద మూన్. వాస్తవానికి మనిషి ఏదో వెళ్ళి చేరినా ఎవరు చంద్రుని దగ్గరికి చేరుకోలేరు అని ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ పెట్టి అంటే ఒక పెద్ద ఆశ్రమం పెట్టి చెప్తూ వచ్చారు. అందుకోసం చాలా బాధపడ్డాడు ఆయన. ఎక్కడికి పోయినా మానవుడు ఎతుకుతూనే ఉంటాడు, చేరుకుంటానే ఉంటాడు. వాస్తవానికి గాడ్ ఈజ్ నాట్ వితౌట్, బయట లేడు. గాడ్ ఈజ్ విత్ ఇన్, లోపలే ఉన్నాడు. లోపలికి వెళ్ళడానికి తీరిక లేదు. అదే కదా సమస్య. కింగ్డమ్ ఈజ్ విత్ ఇన్ యూ. దేవుని రాజ్యం లోపలే ఉంది, ఎక్కడో లేదు. సో ఇట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వెన్ యు ఆర్ దస్ మూమెంట్. ఇప్పుడు నువ్వెంత సత్యమో, నీ లోపల దేవుడు ఉన్నాడు లేదా నీ లోపల దేవుని రాజ్యం ఉన్నది, అంతే సత్యం. నువ్వు ఇప్పుడు ఉన్నావు, నువ్వు ఉండడం ఎంత సత్యమో, నీ లోపల దేవుడు ఉన్నాడు అనేది అంతే సత్యం. ఆ దేవుని రాజ్యం నీ లోపల ఉన్నది అంతే సత్యం. కాకపోతే వచ్చిన ప్రాబ్లం ఏమిటంటే నువ్వు లోపల లేవు. ఇట్ ఈజ్ విత్ ఇన్ యూ అండ్ ఇట్ ఈజ్ వితౌట్ యూ. నీ లోపల లేదు కానీ నువ్వు లోపల లేవు. కానీ దేవుడు రాజ్యం లోపల బయట రెండూ ఉన్నాడు. దేవుడు లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు. ఎందుకంటే ఉన్నదంతా దేవుడే, ఉన్నదంతా దేవుడి రాజ్యమే. లోపల అదే ఉంది, బయట అదే ఉంది. విత్ ఇన్ వితౌట్. సో ఇట్ ఈస్ విత్ ఇన్ యూ లైక్ ఏ సెంటర్, ఇట్ ఈస్ వితౌట్ యూ లైక్ ఏ సర్కంఫరెన్స్. నీ కేంద్రం, దేవుడు ఎక్కడ ఉన్నాడయ్యా, దేవుడి రాజ్యం ఎక్కడ ఉందయ్యా అంటే నీ కేంద్రంలో ఉన్నాడు. నీ చుట్టూ ఉండేదే ఆ సర్కంఫరెన్సే ఆ దేవుడు బయట ఉందా దేవుడు విత్ ఇన్ సెంటర్ ఉంది. సర్కిల్ ఏమంటారు? కేంద్ర బిందువు ఉంటుంది. ఎక్కడ ఉంది ఆ కేంద్రము? నీ లోపలే ఉంది ఆ కేంద్రం. నీ లోపలే ఆ కేంద్రం ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంతవరకు మనం చెప్పుకుందాం అసలు మరి జీసస్ అలా రెండు రకాలుగా అలా చెప్పాడు. వాళ్ళేమో బయట ఉన్నారని చెప్పారు, 3 రకాలుగా చెప్పారు అనుకున్నాం కదా స్టార్టింగ్లోనే. సో జీసస్ ఈ విధంగా ఎందుకు చెప్పాడు అనే విషయాలు రేపటి ఎపిసోడ్లో చెప్పుకుందాం. లోపల బయట రెండు ఉన్నాడు అని, లోపల బయట రెండు ఉన్నాడు అనే విషయం. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటి చెప్పుకోవాలంటే, ఈ శరీరమే దేవాలయము. ఏది? సజీవమైన దేవాలయం. సజీవమైన దేవాలయంలో
దేవుడు ఉన్నాడు, నీ లోపలే దేవుడు ఉన్నాడు. నీ లోపల దేవుడు ఉన్నాడు. నోవేర్ టు గో, ఎక్కడికి పోనక్కర్లేదు. ఇది చాలామందికి మింగుడు పడని విషయం. దేహమే దేవాలయం అని చెప్తున్నా అది పర్సంటేజ్ చాలా తక్కువ మనుషులు తెలుసుకున్న విషయం. అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. అనుభవపూర్వకంగా తెలుసుకోవడం కోసమే మనం ఈ పిఎస్ఎస్ఎం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంటంలో పితామహ పత్రిజీ యొక్క ధ్యానంలో ఉండగలిగాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ విత్ ఇన్. దేహమే దేవాలయము, దేహమే దేవాలయము, లివింగ్ టెంపుల్, సజీవమైన దేవాలయము. సో ఆయన లోపల బయట ఉన్నాడు అని అనే దానికి విషయాలు కూడా మనకి ఉపనిషత్తులు కూడా అవే చెప్పాయి. లోపల బయట అంతటా ఉన్నాడు. సర్వం కల్విదం బ్రహ్మ, ఉన్నదంతా బ్రహ్మమయమే అని. సో థ్యాంక్ యూ. హ్యాపీ డే టు యూ ఆల్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. కైండ్లీ లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో టు